హలో. మనం దుబాయ్ వచ్చాము. దుబాయ్ వచ్చిన తర్వాత మనకి ఏమేమి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి అవన్నీ పక్కన పెడితే, జస్ట్ దుబాయ్ వచ్చాక వచ్చేసి దుబాయ్లో వచ్చేసి ఫేమస్ ఏవైనా మనకి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా టేస్ట్ చేయాలి అనుకున్నా, అంటే ఏం టేస్ట్ చేయాలి, ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి, ఇక్కడ అరబిక్ స్పెషల్స్ ఏముంటాయి అన్నది మనం ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం. సో మీరు దుబాయ్ కానీ వచ్చారంటే యూ మస్ట్ ట్రై స్వీట్స్ అనమాట. ఇవి మీరు దుబాయ్ కానీ వస్తే డెఫినెట్గా ఈ స్వీట్స్ అనేవి మీరు ట్రై చేయండి. ఇవి అన్నీ అరబిక్ స్పెషల్ స్వీట్స్ అనమాట. అరబిక్ స్పెషల్ స్వీట్స్ అనేది చాలా బాగుంటాయి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. మస్ట్ ట్రై స్వీట్స్ అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేస్తాను, చాలా దగ్గరలో ట్రై చేస్తాను. మీ అందరితో కూడా ఇది షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మనం రికార్డ్ చేస్తున్నాము. సో ఈ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఏమున్నాయి ఇక్కడ అరబిక్లోనే వచ్చేసి మనకి దుబాయ్లో వచ్చినప్పుడు ఈ స్వీట్స్ ఏ స్వీట్స్ ఉంటాయి, ఏమేమి ట్రై చేయాలనేది, ఇక్కడ ఫేమస్ స్వీట్స్ ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాం. మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వచ్చేసి బక్లవాస్ అంటారు. ఒక్కొక్కటి వచ్చేసి కునాఫ్ దాంతో చేస్తారు. నెక్స్ట్ క్రీమ్ ఉంటుంది, చీజ్ ఉంటుంది, ఈ పైన వచ్చేసి పిస్తాసో అనమాట. మొత్తం ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో ఫుల్గా. ఇది చూడండి ఇక్కడ ఈ పక్కన దీన్ని ఏం చేస్తారంటే ఈ సిరప్ అనమాట. ఈ సిరప్ వచ్చేసి ఇది కునాఫా అంటారు దీన్ని. ఈ కునాఫా అనేది ఇది క్రీమ్తో చేస్తారు, చీజ్తో వేస్తారనమాట. ఇది వేడి వేడిగా ఉంటుంది. కింద వచ్చేసి మనకి మంట పెట్టే ఉన్నారు, గ్యాస్ పైన పెట్టి అలాగ ఉంచుంటారు అనమాట. సో ఇది చూడండి కింద ఇవి రన్నింగ్ ఉంటాయి అనమాట. ఇవి ఆల్వేస్ మనకి ఫైర్ అనేది కింద ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ స్వీట్. డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి, నాకు ఆ నేమ్స్ అంత ఫెమిలియర్ కాదు, కానీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఈ రోల్స్ అని కూడా ప్రతి ఒక్కటి కూడా ఒకటి అది క్రీమ్తో చేసింది. ఇది కునాఫ్ ఇందాక చూసారు కదా, అది చీజు, ఇది క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ రోలు ఇవి డ్రై ఫ్రూట్స్తోన నీట్గా చేసి ఇవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఇవి నేమ్స్ అనేవి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటనేది ఈ స్వీట్స్ అనేవి, ఆ నేమ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియోలో మీరు చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. చూడండి ఇది ఈయన తీస్తున్నాడు. ఈయన ఇప్పుడు వచ్చేసి చాలా ఫాస్ట్ మూవింగ్ స్వీట్ అనమాట. నేను వచ్చినప్పుడు రికార్డ్ చేసినప్పుడు ఒకటి చూడండి ఎంత ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఇట్లా జస్ట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఇదంతా కూడా అయిపోయింది అనమాట. మొత్తం ఫినిష్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫాస్ట్ మూవింగ్ స్వీట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హాట్గా ఉంటుంది అనమాట. ఇది వేడివేడిగా తినాలి, ఎందుకంటే ఆ చీజ్ ఉంటుంది కదా లోపల, మళ్ళీ చల్లగా అయిపోతే బాగుండదు. స్వీట్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. అన్నీ టేస్ట్ చేశాను, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి ఆ స్వీట్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేసింది చీజ్తోనా, ఇది కునాఫా చీజ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను టేస్ట్ చేసింది, ఇప్పుడు మీకు వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ స్వీట్ దేంతో తయారు చేస్తారు ఏంటనేది డీటెయిల్గా మీరు చూడండి. ఇప్పుడైతే నేను ఒక 2 తీసుకున్నా చూడండి. ఈ బాక్స్ ఒకటి తీసుకున్నా. బక్లావా అంటారు అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. దీంట్లోన చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. అవి ఇదో బక్లావా అంటే ఇలా ఉంటాయి అనమాట. చిన్న చిన్న బైట్స్ కింద ఉన్నాయి కదా, చూడండి లోపల డ్రై ఫ్రూట్స్తోన వచ్చేసి మనకి కాజుతోన పిస్తాసు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి బాదము, రంగురంగులు చూడు చాలా సూపర్గా ఉన్నాయి. దీనిగా రంగురంగుల్లో ఉన్నాయి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి బయట టేస్ట్ చేసినాను ఆల్రెడీ. ఈ బాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 dirham. సో ఇది ఫాస్ట్ మూవింగ్. ఇది చూడండి అసలు వీడియో తీసే ముందు అంతా ఉంది, ఇప్పుడు వీడియో తీసేసరికి ఎండ్ అయ్యేసరికి ఇక్కడ 5 minutesలో మొత్తం వచ్చేసి ఖాళీ అయిపోతుంది. అంత స్పీడ్గా ఇది మూవ్ అవుతుంది ఈ స్వీట్ అయితే మాత్రం. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్వీటు. సో మంచి డిమాండ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడనే కాదు, మొత్తం ఇది అరబిక్ స్వీట్ అంత స్పెషల్ అనమాట. మీరు కంపల్సరీ ట్రై చేయండి, మీరు లైక్ చేస్తారు. సో స్వీట్స్ అయితే అన్నీ క్యాప్చర్ చేశాను ఆల్మోస్ట్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దుబాయ్లోకి వచ్చారంటే మాత్రం కంపల్సరీ అరబిక్ స్వీట్స్ అయితే ట్రై చేయండి. ఈ స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. చీజ్ క్రీమ్తో మాత్రమే ఉన్న కునాఫా చాక్లెట్స్ అయితే మిస్ అవ్వకండి. ఈ బక్లావా కూడా చిన్న చిన్న బైట్స్లా ఉంటాయి, అవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.